వాళ్ళ శాసనసభలో తెలుగుదేశము, జనసేన కూటమి ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏమనంటే వివిధ సంస్థలకు ఐటీలని, పరిశ్రమలని, అవని, ఇవని, ఫుడ్ ప్రాసెసింగ్ అని ఇట్లాగ వివిధ పేర్లతో మీరేమో భూసేకరణ చేస్తున్నారు. ఆ భూసేకరణ సందర్భంలో ఒక ఊర్లో ఒక రకంగా డబ్బులు ఇస్తున్నారు, ఇంకో ఊర్లో ఇంకో రకంగా డబ్బులు ఇస్తున్నారు. ఒక చోటేమో ఇల్లు కట్టిచ్చిస్తూ ఉంటారు, ఒక చోటేమో ఫ్రీగా అంటారు. ఇట్లాగ చేస్తుంటే అక్కడ మమ్మల్ని పట్టుకుంటున్నారు, వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు. పక్క మండలంలో అట్టిచ్చి మాకెట్లా ఏంటని. కాబట్టి ఒక మండలానికి ఒక పాలసీగా ఉండాలి, రాష్ట్రం మొత్తం ఒక పాలసీ సాధ్యం కాదు, కానీ మండలానికి ఒక పాలసీగా ఉండాలంటూ సుందరపు విజయ్ కుమార్, గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు సొంత తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఎమ్మెల్యేలే ప్రస్తావించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. వాస్తవంగా అది సాధ్యం కాదు. ఒక ఊర్లో ఒక రేటు ఉంటుంది, ఇంకో ఊర్లో ఇంకో రేటు ఉంటుంది. అంటే కాదు అక్కడ మీరు తీసుకుంటున్న పరిశ్రమలను బట్టి చేస్తున్నారు మీరు అంటూ గంటా కూడా అబ్జెక్ట్ చేసిన నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు గారు ఇది మళ్ళీ పబ్లిక్లోకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో మీరు ఆగండి ఆయన వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడి సెట్ చేస్తారు లాంటి మంత్రి భరత్ గారు మీరు అది చూడండి అని చెప్పారనమాట.